యూనివర్సిటీలో సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఆన్ బ్లూ ఎకానమీను ఘనంగా ప్రారంభించారు. సస్టైనబుల్ ఓషన్ థ్రైవింగ్ ఫ్యూచర్ అనే సందేశంతో ఏర్పాటు చేసిన ఈ కేంద్రం ద్వారా సముద్ర వనరుల సుస్థిర వినియోగం, తీర ప్రాంతాల పరిరక్షణ, ఓషన్ టెక్నాలజీ, బ్లూ గ్రోత్ వంటి అంశాలపై పరిశోధనలు, సాంకేతిక పరిష్కారాలు, నైపుణ్యాభివృద్ధి కార్యక్రమాలు చేపట్టనున్నారు. సముద్ర వనరులను సుస్థిరంగా వినియోగించుకోవడం ద్వారానే భవిష్యత్తు ఆర్థికాభివృద్ధి సాధ్యమవుతుందని బెంగళూరు నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ అడ్వాన్స్డ్ స్టడీస్ డైరెక్టర్ డాక్టర్ శైలేష్ నాయకులు తెలిపారు. విజ్ఞాన సంస్థల అధినేత లావు రత్తయ్య మాట్లాడుతూ సముద్ర విజ్ఞానాన్ని ఆర్థికాభివృద్ధితో అనుసంధానించడంతో పాటు పర్యావరణ పరిరక్షణకు సమాన ప్రాధాన్యం ఇవ్వాలన్నారు. ఆహార భద్రత, ఇంధనం, ఉపాధి, వాణిజ్యం, తీర ప్రాంత అభివృద్ధికి సముద్రాలు కీలకమని పేర్కొన్నారు. భారత ప్రభుత్వ భూ విజ్ఞాన మంత్రిత్వ శాఖ కార్యదర్శి డాక్టర్ శ్రీనివాస కుమార్ తుమ్మల మాట్లాడుతూ డీప్ ఓషన్ మిషన్, క్లైమేట్ మోడలింగ్ వ్యవస్థలు బ్లూ ఎకనామీకి అభివృద్ధికి కీలకమన్నారు. సముద్ర ఆధారిత విపత్తులను ముందుగానే గుర్తించి తీర ప్రాంత ప్రజలను అప్రమత్తం చేయడంలో ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం అవసరమని తెలిపారు. హైదరాబాద్లోని INCOIS డైరెక్టరేట్ డాక్టర్ TM బాలకృష్ణన్ నాయర్ మాట్లాడుతూ సముద్ర సమాచారాన్ని శాస్త్రీయంగా విశ్లేషించి మత్స్యకారులు, తీర ప్రాంత ప్రజలకు అందుబాటులోకి తీసుకురావడం ముఖ్యమన్నారు. ఇస్రో మాజీ శాస్త్రీయ కార్యదర్శి, యాంట్రిక్స్ మాజీ CMD డాక్టర్ VS హెగ్దే మాట్లాడుతూ రిమోట్ సెన్సింగ్, శాటిలైట్స్ టెక్నాలజీతో సముద్ర వనరుల మ్యాపింగ్, తీర ప్రాంత మార్పులు, పర్యావరణ పరిరక్షణపై మరింత పరిశోధన అవసరమని సూచించారు. Because mainly the climate change. So we need to shift from green economy to blue economy. Now blue economy means, of course, as Dr. Srinivas mentioned, but it's an inclusive development. That means along with the economic development, we also need to worry about ecology and environment and the social aspects. So all the three aspects has to come in together. I'll just give one example of is that many times, you have displayed here mangroves and many other things. But what is the ecological value of this? So that also has to go as a part of the economy. So we are trying to bring the environment, development, ecology for the common goods of the people. 2020 నుంచి 2030 దాకా యునైటెడ్ నేషన్స్ ఓషన్ డీకేడ్ ఫర్ సస్టైనబుల్ డెవలప్మెంట్. This 10 years is actually the year of the oceans globally. So a lot of countries are working together for actually keeping the oceans very sustainable ocean planning and management చేయడానికి. At the same time, మన ముందు మాట్లాడుకున్నట్టు బ్లూ ఎకానమీ, how we can really take resources but then also do it in a very sustainable manner. సో అది ఫోకస్. సో ఆ బ్యాక్గ్రౌండ్ లో ఏంటంటే మినిస్ట్రీ ఆఫ్ ఎర్త్ సైన్సెస్ లో కూడా మేజర్ ప్రాజెక్ట్స్ ఉన్నాయి. డీప్ ఓషన్ మిషన్ అనేది ఇప్పుడు చైర్మన్ గారు మాట్లాడిన తర్వాత నాకు అనిపించింది అన్నమాట, ఏ రకంగా దీన్ని మనం హెల్ప్ చేయొచ్చు బేసికల్లీ అని. ఆ ప్రాజెక్ట్స్ ద్వారా ఏంటంటే చాలా వర్క్స్ జరుగుతున్నాయి దేశం మొత్తం మీద. వివిధ రకాల ఇన్స్టిట్యూషన్స్, రీసెర్చ్ ఇన్స్టిట్యూషన్స్ లేదంటే అకాడమిక్ ఇన్స్టిట్యూషన్స్. శైలేష్ నాయక్ గారు ఆ పర్టికులర్ కమిటీకి చైర్మన్ గా కూడా ఉన్నారు. 2020 నుంచి 2030 దాకా ఈ సముద్ర తీరంలో ఉన్నాం. అట్లాంటి యూనివర్సిటీలో బ్లూ ఎకానమీ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ అండ్ బ్లూ ఎకానమీ ప్రారంభించడం చాలా సంతోషం. దీనికి సెక్రటరీ ఆఫ్ ఎర్త్ సైన్సెస్ తుమ్మల అండ్ ఫార్మర్ సెక్రటరీ నాయక్ గారు అండ్ అదర్ మెనీ సైంటిస్ట్స్ ఆర్ అటెండింగ్. చాలా సంతోషం. ఈ బ్లూ ఎకానమీ ఈ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఇక్కడ ప్రారంభించడం చాలా సంతోషం. ఇది చాలా ఫ్యూచరిస్టిక్ అప్రోచ్. దీన్ని మా ఛాన్సలర్ సుబ్బారావు గారు ఇనిషియేట్ చేశారు. దీన్ని మా ఫ్యాకల్టీ మెంబర్స్ అందరూ ముందుకు తీసుకెళ్ళడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఇది ఈ ముందు రోజుల్లో మనకి సముద్రం తీరంలో ఆస్తులు, వెల్త్ అంటే ఫిషెస్, ప్రాన్స్ మాత్రమే అనుకుంటారు చాలామంది. కానీ దీంట్లో ఇంకా చాలా వెల్త్ ఉంటుంది.